ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం అంటే కొంచెం బలహీనంగా అని చెప్తారు, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ, దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మ, మరి మిథున రాశి వారికి నవంబర్ మాసంలోని నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి వాళ్ళకి? తప్పకుండా నాన్న, మిథున రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి చాలా గత మాసంలో అంత ముందు మాసంలో పోల్చుకుంటే ఈ మాసం కాస్త అంత అనుకూలంగా, అనుకున్న పనులు అనుకున్న విధంగా అవుతాయి. ఇంతకుముందు వీళ్ళు అనుకున్న పనులు పీల్చుకోవచ్చు చక్కగా. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు ఏది అనుకున్నా అది వీళ్ళకే కష్టంగా మారేది. అనవసరంగా చెప్పాము, ఒక సలహా చెప్పాము అనుకో, ఆ సలహా మీరే పాటించండి, మీరే చేయండి అని చెప్పే తత్వం ఉండేది వీళ్ళకి. పాపం ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే మీరే వాడండి అని చెప్పి స్వామి చెప్పినట్టుగా మీరు చేసేయండి, ఆ చేతితో మీరు చేసేయండి అని చెప్పేసి అన్నట్టుగా ఉండేది. కాస్తంత వీళ్ళకి కాస్త అన్ని పనులు అనుకూలంగా మారి ఏ పనైనా చేయాలంటే ఒక క్లారిటీ వచ్చి చేయగలము అని ధైర్యము, ఇవన్నీ కాస్త ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఉంది. అందువల్ల ఏంటంటే ఈ మిథున రాశి వాళ్ళకి సంతాన యోగం ఎవరైతే ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి కాస్త యోగం బాగుంది. సంతానానికి మంచి యోగం ఉంది మిథున రాశి వాళ్ళకి. అంటే వాళ్ళ పిల్లల కోసం వీసా కోసం కానీ, విదేశీ చదువుల్లో చదివించాలని కానీ, అక్కడ యూనివర్సిటీ కోసం సీట్స్ కోసం ప్రారంభం చేయడానికి ప్లాన్ చేసే వాళ్ళకి కానీ, పిల్లలు వివాహం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ వాళ్ళ కాస్త ఆ అన్ని పనులు అనుకూలంగా అవుతున్నాయి. మిథున రాశి వాళ్ళకి వాళ్ళ సంతాన యోగం బాగుంది, సంతానానికి చాలా అనుకూలంగా ఉంది మిథున రాశి వాళ్ళ సంతానానికి. అయితే మిథున రాశి వారికి శుక్రుడు, బుధుడు గాని, రవి, కుజులు గాని ఏ స్థానంలో ఉన్నారు, వీళ్ళకైతే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? రవి వీళ్ళకి అనుకూల ఫలితాలు ఇవ్వడానికి పంచమ స్థానంలో నిత్య స్థితిలో ఉన్నారు. అందువల్ల అనుకూలంగా లేదు. అందుకే కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంది. కాకపోతే ఏంటి అంటే వీళ్ళకంటే వీళ్ళ సంతాన ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి కాస్తంత అనుకూలంగా ఉంది. ఎందుకు అంటే మిథున రాశికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. సో శుక్రుడితో కలిసి ఉన్నారు. కాస్త శుక్రుడితో కలిసి ఉండడం ఎప్పుడు దాకా నవంబర్ 7 వరకు. ఈ నవంబర్ 7 వరకు వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జామ్ అవుతుంటాయి. కాస్తంత మళ్ళీ కాస్త తగ్గుముఖం పడతాయి. పట్టినా మొత్తానికి వీళ్ళు సాధించుకోగలుగుతారు. ఎందుకంటే ద్వితీయుల కుజుడు వీళ్ళకి. ద్వితీయుల కుజుడు ఉండడం ఏంటంటే కాస్త పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే సరే వాళ్ళు వినకపోతే ఏం చేస్తానే వదిలే అని అలా కాకుండా ఏ విధంగా చెప్తే వింటారు వీళ్ళు, ఏ విధంగా దీని మీద పని చేసి సాధించుకోరావాలి అని చెప్పేసి అనుకునే లక్షణం ఏర్పడుతుంది. ఆ లక్షణం దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అన్ని రంగాల వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో బాస్కి ఏ విధంగా చెప్పి నేను బాస్ చెప్పి ఒప్పించుకొని నేను ప్రమోషన్ తెచ్చుకోవాలి దానికి ఉపయోగపడుతుంది. ఇంకా వీళ్ళకి ప్రమోషన్ల కోసం ఉపయోగపడుతుంది.
వ్యాపారస్తులకి ఏ విధంగా చెప్తే వ్యాపారం అనేది అనుకూలంగా మారుతుందని ఒక ఐడియాలజీ, ఏదైతే ఐడియాస్ ఉన్నాయో ఆ ఐడియాస్ బాగా వస్తాయి. పార్ట్నర్స్తో గొడవలు లేకుండా సర్దుమార్పు అవుతాయి. ఎందుకంటే ఇంతకుముందు పార్ట్నర్స్తో గొడవలు ఉండేవి వీళ్ళకి. పార్ట్నర్స్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇలా ఒక రంగం అని కాదు, ఏ రంగంలో అయినా వీళ్ళకి కాస్తంత అనుకూలంగా ఉంది. అందువల్ల ఏంటంటే ఎక్కువ లాభాలు అనేది ఏమిటంటే మిథున రాశి వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది కాస్తంత ఉంది. ఎందుకంటే ద్వితీయంలో కూర్చుంటూ కాస్త డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టడం, వృధా చేయడం అనేది ఉంది. అధిక ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఖర్చులు ఏవైనా సరే మనకు వచ్చేది ఇప్పుడు ఏది కార్తీక మాసం. ఆ అధిక ఖర్చు ఏదైనా పడితే అది తీర్థయాత్రకు వెళ్ళడానికో, లేదా ఏదైనా అన్నదానం చేయడానికో, ఏదైనా కార్యక్రమం చేయడానికో, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడానికో, చండీ హోమం చేయించుకోవడానికి ప్రయత్నం మంచి చేస్తే కార్యాల కోసం మళ్ళించమని ఉపయోగించాలి. చెప్తున్నారు. ఉపయోగించడం వల్ల ఏంటంటే ఆ అయ్యే ఖర్చు ఈ విధంగా అవుతుంది కనుక అది పుణ్యం కింద మారుతుంది, కాస్త లాభంలోకి వెళ్తుంది. ఈ విధంగా చేసుకోవాలన్న మిథున మరి రాశి ఇంకా వాళ్ళు. ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వీళ్ళు? కార్తీక మాసం చక్కగా వీళ్ళు దీపారాధన చేయడం, శివనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఎందుకంటే వీళ్ళకి వ్యయ గురువు వృషభంలో ఉన్న ఆయన మారికి లాభస్థానంలో ఇస్తారని అనుకుంటా కానీ అలాగే ఏం ఉండదు. వీళ్ళకి కాస్తంత ఇబ్బంది పెట్టేది గురుబలం తక్కువగా ఉన్నట్టే. అందుకని వీళ్ళకి చక్కగా కార్తీక మాసంలో చక్కగా శివారాధన చేయడం, శివుడికి అభిషేకం చేయించడం, ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం వల్ల ప్రశాంతమైన వాతావరణం, అనుకున్న పనులు అనుకుని సాధిస్తారు. ఈ విధంగా చేసుకోవాలి మిథున రాశి వాళ్ళు. అమ్మ, నవంబర్ మాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి, విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.